హైదరాబాద్ల శివారు కేంద్రాలు అడ్డాలుగా సాగుతున్న డ్రగ్స్ దందాపై నజర్ పెట్టింది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హయత్ నగర్ కేంద్రంగా 8 గోడౌన్లలో డ్రగ్స్ తయారవుతున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ శాఖ సోదాలు చేసేందుకు సహకరించాలని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల్ని కోరింది. ఇదే విషయం మీద ఉన్నత అధికారులతోని చర్చలు జరుపుతున్నారు ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. ఇదే విషయం మీద మరిన్ని అప్డేట్స్ సంపత్ లైవ్ లో చెప్తాడు. సంపత్, ఈ శివారు ప్రాంతాలలో డ్రగ్స్ ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. మరి సోదాలు ఎప్పటి నుంచి జరగబోతున్నాయి? హైదరాబాద్ నగర శివార్లలో మూతపడేటువంటి కొన్ని గోడాన్స్ని, కొన్ని ఫ్యాక్టరీలని బేస్ చేసుకొని ఎపిడ్రిన్ లాంటి డ్రగ్స్ను తయారు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరఫరా చేయడం కోసం కొంతమంది కస్టమర్లకు సరఫరా చేయడంతో పాటుగా ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ కూడా గతంలో ఉన్నాయి. దీనికి సంబంధించి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నటువంటి ఇన్సిడెంట్లు కొన్నిసార్లు అయితే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చాలాసార్లు పట్టుకున్నారు. అయితే ఇదే విషయాన్ని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మరోసారి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దృష్టికి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళతో అనుసంధానం చేసుకొని పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది వాళ్ళు భావించారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సహకారం కావాలని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కోరింది. దీంట్లో ప్రధానంగా హయత్ నగర్, ఎల్బీ నగర్, అట్లాగే రంగారెడ్డి లిమిట్స్లో ఉన్నటువంటి నగర శివార్లను బేస్ చేసుకొని ఎపిడ్రిన్ లాంటి డ్రగ్స్ను సరఫరా చేస్తున్నటువంటి కొంతమంది ముఠాను పోలీసులు ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ క్వశ్చన్ చేయడంతో పాటుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాల్ డేటాను బేస్ చేసుకొని, అట్లాగే గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళు ఇప్పటివరకు 12 మంది పట్టుబడ్డ దాంట్లో కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా ప్రెస్ పెట్టినటువంటి పీయూష్ లాంటి నిందితులతో పాటుగా మిగతా సంబంధించినటువంటి వాళ్ళ నిందితుల దగ్గర నుంచి తీసుకున్న సమాచారాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ చేసినటువంటి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకి చాలా విషయాలు బయటపడ్డట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో స్పెషల్లీ ఈ మూతపడ్డటువంటి గోడాన్స్లో ఎక్కడా కూడా అనుమానం రాకుండా పైకి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టుగా ట్రాక్ రికార్డ్ చూపిస్తూ లోపల మాత్రం ఈ ఎపిడ్రిన్ లాంటి డ్రగ్స్ను తయారు చేయడం, లక్షల రూపాయల్లో మార్కెట్లోకి సరఫరా చేయడం, దీని మొత్తం కూడా కొన్ని ఈవెంట్లకి లేదంటే పబ్బులకి కాస్ట్లీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే పర్చేస్ చేసినటువంటి కాలేజీలు కావచ్చు, అట్లాగే సెలబ్రిటీలకు పంపించడంలో దీన్ని ఎక్కువగా వాడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. కాబట్టి ఆ జాయింట్ ఆపరేషన్గా టీమ్స్ రైడ్ చేయడానికి, ఎందుకంటే ఈ ఎపిడ్రిన్ లాంటి డ్రగ్స్ను కానీ లేదంటే భారీ మొత్తంలో పట్టుకోవడానికి కానీ అట్లాగే ఇంటెలిజెన్స్ సమాచారం కానీ ముందస్తుగా ఈ యొక్క కేవలం హైదరాబాద్ తోటి లింక్ ఉందా, లేదంటే లాస్ట్ టైం బెంగళూరు కూడా పట్టుబడింది కాబట్టి బెంగళూరు, హైదరాబాద్, ముంబై కొన్ని మెట్రో నగరాలతో లింకులు పెట్టుకొని దందా నడుపుతున్న వాళ్ళను క్వశ్చనింగ్ చేయాలన్నా, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో ముందుకెళ్లాలన్నా కానీ ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సహకారం అవసరం అనేది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ భావిస్తోంది. సో దీన్ని బేస్ చేసుకొనే వీళ్ళు ఇక్కడ వాళ్ళకు దర్యాప్తులో భాగంగా బయటపడ్డటువంటి గోడాన్స్ని 7 నుంచి 8 గోడాన్స్ని ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసిన గోడాన్స్లో కూడా భారీ ఎత్తున ఎపిడ్రిన్ డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. సో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఈ ఫర్దర్గా కేసులు నమోదు చేసి క్వశ్చనింగ్ చేసి దీనికి ఇంటర్లింక్స్, అట్లాగే బయట ఉంటే ఎక్స్టర్నల్ లింక్స్, ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఉన్నటువంటి సంబంధాలను బయటకు తీసుకురావాలన్నా, టీమ్స్ బయటికి వెళ్ళాలన్నా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సహకారం అవసరం అనేది ఎన్ఫోర్స్మెంట్ భావించడం తెలుస్తుంది. దీంతోనే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి అకున్ సబర్వాల్ వాళ్ళతో సమావేశమయ్యారు. అధికారులతో సమావేశమైన తర్వాత ఒక టీంను కూడా ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ఫామ్ అయినటువంటి టీము మొత్తం కూడా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ సేకరించడానికి డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, దాంతోపాటుగా వాళ్ళతో ప్యారలల్గా 2 అధికారులు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సంబంధించిన వాళ్ళు మరో 2 అధికారులు కలిసి ఈ జాయింట్ ఆపరేషన్గా ఈ డ్రగ్స్ సంబంధించిన దాంట్లో తేల్చన్నారు. ఇది ఇట్లా ఉంటే మరోవైపు ఈ ఎక్కువగా అంటే హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి నగర శివారులో ఉన్నటువంటి డ్రగ్స్ అడ్డాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి గోడాన్స్ కానీ మిగతా సంబంధించినటువంటి చాలా మూతపడ్డటువంటి కంపెనీలను కానీ వాటిని బేస్ చేసుకొని గతంలో కూడా చాలాసార్లు రైడ్స్ నిర్వహించారు. 7 నుంచి 8 కేసుల వరకు కూడా నమోదయ్యాయి. భారీ ఎత్తున ఎపిడ్రిన్ డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నట్టుగా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చెప్తూ వస్తుంది. ఇప్పుడు మరోసారి లేటెస్ట్గా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా తెరపైకి తీసుకొచ్చి ఇదే విషయాన్ని చెప్పింది. కాబట్టి లోకల్ పోలీసులకు సంబంధించిన పాత్ర ప్రధానంగా క్వశ్చన్ మార్క్గా మారుతుంది. ఎందుకంటే స్థానిక పోలీసులు
ఒక స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, అట్లాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉంటారు, దాంతోపాటుగా క్రైమ్ టీమ్స్, డిటెక్టివ్ వింగ్కి సంబంధించినటువంటి క్రైమ్ పోలీసులు ఉంటారు, అట్లాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్, ఎస్ఓటీ పోలీసులు, ఇట్లా డిఫరెంట్ వింగ్స్, విజిలెన్స్ అధికారులు కావచ్చు, అట్లాగే ఈ మిగతా సంబంధించిన చాలామంది అధికారులు కూడా చాలామంది వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్ అన్ని కూడా పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఈ వింగ్స్ పనిచేయడం లేదు. ఈ ఓపెన్ ఇట్లా మూతపడేటువంటి కంపెనీల్లో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయనే విషయం పైన సమాచారం సేకరించడంలో కానీ, లేదంటే ముందస్తుగా పసిగట్టి వాళ్ళే అక్కడ అరెస్ట్ చేయడం కావచ్చు, సమాచారం ఇవ్వడంలో చాలా వరకు ఫెయిల్యూర్ అవుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఏ పర్టికులర్ వింగో, ఏ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటో లేదంటే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సో డైరెక్ట్గా ఎంట్రీ అయ్యి ఇట్లా గోడన్స్లో తయారవుతున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి డ్రగ్స్ను ఫైండ్ అవుట్ చేయడం, దాంతోపాటుగా ఇట్లాంటి కాలేజీలు కానీ మిగతా ప్లేసుల్లో సరఫరా అవుతున్నటువంటి డ్రగ్స్ను ఫైండ్ అవుట్ చేస్తే తప్ప అసలు విషయాలు బయటకు రావడం లేదంటే కొంత ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో లోకల్ పోలీస్ స్టేషన్స్ కావచ్చు, అట్లాగే ఎస్ఓటీ కావచ్చు, దాంతోపాటుగా మిగతా సంబంధించినటువంటి అందరు అధికారులు కూడా ఏ అధికారి కూడా సరిగా పనిచేయడం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి క్రమంలో ఇట్లాంటి ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించిన డిపార్ట్మెంట్లు కానీ నిజంగానే మూతపడ్డప్పుడు, ఆ ఫలానా కంపెనీ మూతపడ్డప్పుడు దానికి సంబంధించి సీజింగ్ కానీ, లేదంటే అక్కడ నుంచి ఆ మూతపడినటువంటి గోడాన్స్ని కానీ తొలగించాలి, లేదంటే దానిపైన మానిటరింగ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఆయా శాఖలు దానిపైన ఫోకస్ పెట్టకపోవడం వల్ల పర్టికులర్గా ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రమే వాళ్ళకు పట్టుబడినటువంటి నిందితులను బేస్ చేసుకొని క్వశ్చన్ చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత వచ్చిన సమాచారాన్ని బట్టి రైడ్ చేస్తున్నారు తప్ప, రైడ్ ముందుగానే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్నప్పుడు తయారు చేస్తున్నటువంటి ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని క్యూర్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతున్నారని చెప్పాలి. సో ఒకరని కాదు, కేవలం ఒక ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని కాదు, ఒక డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని కాదు, అట్లాగే మిగతా సంబంధించిన శాఖలని కాదు, అన్ని శాఖలకు సంబంధించిన బాధ్యత ఉంటుందనేది పోలీస్ అధికారులు చెప్తున్నారు. కానీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయినట్టుగా పోలీస్ అధికారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వర్కౌట్ చేసిన కేసుల్లో 1-2 కేసులు పట్టుకున్న తర్వాత దాన్ని ఫాలో అప్ చేయడం, ఛార్జ్ షీట్లు వేయడం, కస్టడీలోకి తీసుకోవడం, ప్రశ్నించడం, దానికి సంబంధించిన కోర్టులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అట్లాగే వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రశ్నించడం కావచ్చు, నిందితులను ఫర్దర్గా క్వశ్చనింగ్లో చేసినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా అక్యూజ్డ్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ప్రశ్నించడం కావచ్చు, ఇట్లా మొత్తం ప్రొసీజర్ కోసమే వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో ఒక కేసు విషయంలోనే మాకు ఇంత టైం పడుతుంది. కాబట్టి నిజంగానే ప్యారలల్గా ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా మానిటరింగ్ పెంచి కొంత కట్టుదిట్టంగా వ్యవహరించి ఇట్లాంటి మూతపడ్డటువంటి ఇండస్ట్రీస్ కానీ, లేదంటే అట్లాంటి ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాటిని ఫైండ్ అవుట్ చేసి కనుక ప్రైమరీ స్టేజ్లోనే పట్టుకుంటే బాగుంటుందన్నట్టు భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి రేపు ఎల్లుండి అంటే 2 రోజుల మరో 2 రోజుల్లో ఎట్లాగో అకున్ సబర్వాల్ లీవ్లో వెళ్ళనున్నారు. తన మదర్కి సంబంధించినటువంటి మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత తన పర్సనల్ రీజన్స్ తోటే తను లీవ్లో వెళ్తున్నాను, తనపై ఎలాంటి ఒత్తిడి లేదు, ప్రభుత్వ ఒత్తిడి కానీ లేదంటే మీడియాలో వస్తున్నట్టుగా ఎలాంటి ఒత్తిడి కానీ లేదంటే తనపైన ఇన్ఫ్లుయెన్స్ లేదు అనేది ఆయన మీడియాతో చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆయన వెళ్ళిన తర్వాత శ్రీనివాసరావు ఏదైతే సిట్ ఆపరేషన్లో ఉంటే శ్రీనివాసరావు దీనికి ఇన్ఛార్జ్గా కొనసాగున్నట్టుగా తెలుస్తుంది. సో ఆయనతో పాటుగా మరో 2 టీమ్స్, డిఆర్ఐ టీమ్స్ కలిసి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ స్పెషల్లీ మూతపడినటువంటి గోడాన్స్, అట్లాగే ఇప్పటివరకు యాక్టివిటీస్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయటపడినటువంటి 7 గోడాలను ఫైండ్ అవుట్ చేశారు. కాబట్టి 7 గోడాన్లపైన ఏకకాలంలో దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సంపత్.